ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా ఈ మూడు గుణాలు వివిధంగా జీవాత్మను తమతో బంధిస్తున్నప్పుడు ఏమేమి జరుగుతుంది జీవాత్మకి అని చెప్తున్నారు. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తత్ ఉత్తమ విధాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే అని ఈ విధంగా సత్వగుణం డామినేట్ చేస్తున్న మనిషి జీవాత్మ ఉత్తమ విధాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే అని చెప్పారండి. ఆ సమయంలో మరణిస్తే వ్యక్తి సత్వగుణం వృద్ధి చెందడం మరణిస్తే. రజసి ప్రళయం గత్వా కర్మసంగిసు జాయతే తదా ప్రలీనం తమసి మూఢయోనిషు జాయతే అని చెప్పారండి. సత్వా సంజయతే జ్ఞానం రజసః లోభ ఏవచ ప్రమాద మోహ తమసో భవతః అజ్ఞానం ఏవచ అని సెలవిచ్చారు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జఘన్య గుణవృత్తిష్ట అధో గచ్చంతి తామస అని చెప్పారండి. ఈ సత్వగుణంలో వృద్ధి చెందినప్పుడు మరణిస్తే మనం ఊర్ధ్వలోకానికి వెళ్తామని, రజోగుణంలో ఉన్నప్పుడు మరణిస్తే మధ్యలోనే మానవలోకంలోనే ఉంటాం, కర్మలోకంలోనే ఉంటామని, తమోగుణంలో వృద్ధి చెందినప్పుడు మరణిస్తే మనం పశుపక్షాదులు కీటకాలు ఈ విధమైనటువంటి జన్మలు ఎత్తుతామని సెలవిచ్చారండి. నా అన్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్ట అనుపశ్యతి గుణేభ్యచ్చ పరం వేత్తి మద్భావం సాధగచ్చతి గుణాన్ ఏతాన్ అతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త అమృతం అశ్నుతే. జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త అని చెప్పారండి. అమృతం అశ్నుతే అని చెప్పారండి. మోక్షం కలుగుతుంది, అమృతత్వం కలుగుతుంది, శాశ్వతత్వం కలుగుతుంది. ఈ మూడు గుణాలను దాటిన తర్వాత, అధిగమించిన తర్వాత దేహికి అని చెప్పారండి. ఈ విధంగా గుణాలను దాటడానికి కూడా జన్మ పరంపర దాటడానికి కూడా మరొక మార్గం సెలవిచ్చారు. చాప్టర్ 2లో 51లో కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినుర్ముక్త పదం గచ్చంత అనామయం అని చెప్పారండి.